యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా చూడండి, లైక్ చేయండి. ఆనగల్లో పానగల్లో పట్టణ వచ్చేలకే సూర్యుడు అస్తమించినాడంట. ఆ యొక్క పెద్దరాజు ముత్యాల కొమ్మ ఆ యొక్క సాతానమైన సట్టుబాటు మీద పావులించినారు. అశ్వాన్ని బలి వృక్షాన్ని కట్టేసి చెరువులు నిలువ చేసేసినారంట. అడ్డిన పైర్లు, ఆకు తోటలు, అల్లం తోటలు, వరి తోటలు అన్ని కూడా సయ్యాడ మంది ఆవులు ఉన్నాయి. మరి అత్తగారు ఇచ్చిన ఆ సయ్యాడ మంది ఆవులతోటి మొత్తం తొక్కిచ్చి మేపేసినారు. అందులో మేము కూడా బాగా పంచుకుంటాం. కాబట్టి నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా మేము ఇక్కడ ఉన్నామని బావా ఈ యొక్క పంజలో ఓడితే మల్నాడు వదిలి కట్టు బట్టలతోటి 7.5 సంవత్సరం అరణ్యవాసం పోవాలి బావని మల్నాడు వీరులరా, అంతవరం కాపులారా 7.5 సంవత్సరం గడువు తీరిన తర్వాత మళ్ళీ మాచాల పట్టణం వస్తా. అప్పుడు దాకా మీరు ఏదో ఉన్నారంటే కలిగి సాయవారి పైన 7 బంగారు ఆభరణాలు ఆనబడుకున్న చిన్నవాడి మన లేకుండా అతని కార్యపడుద్దంలో నీ పారాపాచికల చల్లవనాయుడు ఆ చిన్నవాడి మాల వదిలిపెట్టుకోమని సరే. ఈ 7.5 సంవత్సరం ఆ అరణ్యవాసం పోయి మళ్ళా నేను తిరిగి వచ్చేంత వరకు నీ కాలేమో అదే సిక్కు అయ్యా శ్రీకల్ల కాకుండా నీ దగ్గరికి వచ్చే భక్తులంతా కూడా ఆ యొక్క ద్వార పూజ గాని శిల పూజ లేదని బ్రహ్మనాయుడు లక్కోటి బేగాలేసి బ్రహ్మనాయుడు వసపోయినాడు. మా ప్రభు బ్రహ్మనాయుడు ఆయన యొక్క బ్రహ్మనాయుడు ఎందుకు వచ్చినాడు. నాయకురాలు కోడి దొరకకూడదు బ్రహ్మనాయుడికి. మొత్తానికి సొంతం కట్టి వచ్చినది. యోగుల వారిని పంపించినది. మొత్తానికి సొంతం కట్టి ఉన్నది. ఆ యొక్క రాయల పడవలు ఆ తమ్ముడుగా ఉండమన్న చిట్టిమలని అల్లుడు రామా గారు ఒంగోలు పోతే ఆ యొక్క బ్రహ్మ ఈ కళ్ళు కనపడలేదు నాయుడా, రెక్కలు ఆడలేదు నాయుడా, నా ప్రాణం పోతుంది నాయుడా, ఈ బాధ భరింపలేదు నాయుడు అని ఆ అందనాలు చిట్ట